అంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటప్పటికి ఇప్పుడు వారికి ఏదో ఆరోగ్య సమస్యలు ఉన్నాయనుకోండి, వారికి ధ్యానం చేసుకోవడం ద్వారా ఆరోగ్యం నుంచి మెరుగుపడుతున్నారు కొన్ని రకాల సాధనల ద్వారా. కానీ దీని వలన వాళ్ళకి ఏంటి ఉపయోగం? ఏదైనా అంతే సార్. ఇది ఎలా ఉంటుందంటే సంకల్పం అని చెప్తాము. సంకల్పం అంటే కేవలం నోటి మాట కాదు. మీరు ఒక పిక్చర్ని ఫ్రేమ్ చేసుకొని దానికి ఒక ఎమోషన్ ఇస్తారు. ఎమోషన్ ఇచ్చినప్పుడు అది జరుగుతూ ఉంటుంది. అసలు ఆ పిక్చర్ని ఎక్కడ ఎలా ఫ్రేమ్ చేసుకోవాలి, ఎలా ఫామ్ చేయాలి, ఎలాంటి ఒక ఎమోషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఒకరు అనారోగ్యంగా ఉన్నారు, అతన్ని కూర్చోబెట్టి నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అని విజువలైజ్ చేసుకో అంటే ఈజీ అవుతుందా? అతను పడే పెయిన్ కనిపిస్తూ ఉంటుంది. చెప్పొచ్చేవాళ్ళేమ్మా అంటాడు, అంతే కదా. కానీ ఒక పద్ధతి ద్వారా ఎలా కమ్యూనికేట్ అవ్వచ్చు మీతో అనేది తెలిసినప్పుడు మీ థర్డ్ ఐ దగ్గరే. బికాజ్ ఏది అయినా మీకు సంకల్పం మేనిఫెస్ట్ అవ్వాలి, రియాలిటీలోకి రావాలి. మేనిఫెస్టేషన్ అనేది కూడా తప్పే సార్. లైక్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు మీ ఒక సిచ్యువేషన్ ఉంది, ఒక చాక్లెట్ ఉంది, ఆ చాక్లెట్ని ఎన్ని రకాలుగా తినొచ్చు అనేవి 4 మెథడ్స్ ఉన్నాయి. ఏ మెథడ్ చూస్ చేసుకోవాలి అనేది మీకే తెలుస్తుంది, అంతే కదా. ఇంకా బెటర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక కూరని 4-5 రకాలుగా వండొచ్చు. ఈ 4-5 రకాలుగా వండడం అనేది మీ చాయిస్, ఏ రకంగా వండుతారు అనేది. అలానే మీ ఆరోగ్యం, అనారోగ్యాన్ని ఎలా తగ్గించుకోవాలి అనే దానికి ఒక 4-5 మెథడ్స్ ఉంటాయి. ఏ రియాలిటీలో మీరు వెళ్ళాలనుకుంటున్నారు, దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలనుకుంటున్నారు అనేది చాయిస్. అది అర్థమైనప్పుడు దాన్ని ఇక్కడ పెడతారు. అంటే థర్డ్ ఐ దగ్గర ఒక సంకల్పంగా, ఏ సంకల్పాలైనా సరే, లా ఆఫ్ అట్రాక్షన్ అవ్వచ్చు, ఎన్నో వచ్చేసినాయి కదా, వాటన్నిటికీ కావాల్సింది ఒక్కటే, థర్డ్ ఐ. అవన్నీ చేసి వచ్చాను కాబట్టి ఇంత స్ట్రాంగ్గా నేను చెప్పగలుగుతున్నాను. వితౌట్ మీ దృష్టి ఇక్కడ లేకుండా ఏది కూడా సంభవం కాదు. ఒక్కసారి మీ ఎరుక ఇక్కడికి వచ్చిందా, అసంభవం అనే పదం లేదు. థర్డ్ ఐ ప్రాక్టీస్లో మొదటి స్టెప్ ఏముంటుంది, లేదంటే ఒకటేనా దీనికి అంతా? మొదటి స్టెప్, లాస్ట్ స్టెప్ ఏం లేదు. ఒకే ఒక్కటి ఏంటంటే మీకు లైక్ దట్ అన్కండిషనల్ లవ్ ఉండాలి దానిపైన. నెక్స్ట్ ఒక తృష్ణ, నేనేదో అనుభూతి చెందాలి, ఇదేదో ఉంది ఆజ్ఞాచక్రం అనేది, ఎలా అయినా సరే అది ఎన్ని వేస్లో అయినా సరే దాన్ని నేను ఎక్స్పీరియన్స్ అవ్వాలి అనే ఒక తపన, ఒక జీల్ మీ లోపల ఉంటుంది చూడండి. యర్నింగ్ అంటాం. అంటే ఆ దైవం పట్ల, స్వామి నిన్ను చూడాలి, ఫోటో చూస్తూ ఉంటాము, బట్ ఫోటో నువ్వు కాదు అనేది మనకు తెలుసు. ఫోటో దైవం కాదు, కేవలం నీ యొక్క రూపాన్ని అక్కడ పెట్టాం, అది నువ్వు కాదు. నువ్వు కానిది ఏదో ఉంది, దాన్ని అనుభూతి చెందాలి అనే ఒక తృష్ణ ఉంటుంది. ఆ దుఃఖంతోనే రామదాస్ అన్ని, దుఃఖం అంటే ఒక ఆనంద స్థితిలో రామదాస్ అన్ని కీర్తనలు రచించాడు. అట్లానే మీకు అంత తృష్ణ ఉంది థర్డ్ ఐ పట్ల, అంత యర్నింగ్ ఉంది, అప్పుడు మీరు దాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటారు. అసలు అంత యర్నింగ్ ఎందుకు వస్తుంది అంటే అసలు మీరేంటి తెలుసుకోవాలి అనే ఒక క్వశ్చన్ మీ లోపల ఎరైజ్ అయినప్పుడు దాన్ని మీరు టచ్ చేసే ఒకే ఒక ఏరియా ఇదే థర్డ్ ఐ, అనుభూతి చెందే ఒకే ఒక ఏరియా. అంటే ఇప్పుడు నాకు మీరు సింపుల్గా అది ప్రాక్టీస్ చేయించగలరా ఇప్పుడు 2 నిమిషాలు? అట్లా అనుభవం అవుతుంది ఈజీగా. నాకు అవుతుందండి. అంటే నాకు ఏ ప్రాక్టీస్ లేదు, మీకు తెలుసు, నేను ఏమి చేయను, ఏమీ అవసరంలా, ఏమీ అవసరంలా. సో ఇప్పుడు మీరు కావాలి అనే కోరిక ఒకటి జనించింది కదా, ఎప్పుడైతే ఒక కోరిక ఎరైజ్ అవుతుందో ఆల్రెడీ అదే అక్కడ ఉంది. సో కావాల్సింది ఏంటి, మీ దృష్టి తీసుకెళ్ళి అక్కడ పెట్టడం. ఎప్పుడైతే దృష్టి తీసుకెళ్ళి అక్కడ పెడతారో ఇట్స్ డన్, అంతే. మీరు అక్కడే గమనించాలి, ఇంక వేరే అటు ఇటు కూడా, జస్ట్ అటు ఇటు కూడా వెళ్ళొద్దు. మీ కనుగుడ్లు 2, ఆ 2 కనుబొమ్మల మధ్యన ఆ త్రికూట భ్రూమధ్య స్థానంలో స్థితం చేయగలిగితే చాలు. ఎన్నో రకాలుగా అది అనుభవం అవుతూ ఉంటుంది. అక్కడ లోపలికి ఏదో గుంజుతున్నట్టులో, ఒక అయస్కాంత శక్తి ఏదో లోపలికి లాగుతున్నట్టు, ఒక కాంతి రూపంలో.
కళ్ళు తెరవచ్చు. అంటే ఈ టైంలో మరి వచ్చే థాట్స్ని మనం ఎట్లా ఆపాలి? ఏముండదు సార్, థాట్స్ని ఆపటం కూడా ఏం లేదు, థాట్స్ని గమనించటమే. అవును, గమనిస్తూ ఉంటే మరి మన ఎందుకంటే కాన్సన్ట్రేషన్ అక్కడ ఎట్లా మనసు ఉంటుంది? ఆగింది అంటే ఉమ్, జస్ట్ మన లైఫ్ ఇక్కడ ఆగిపోద్ది. ఉమ్, బట్ ఒక ఆలోచన వచ్చింది, దాన్ని అలా గమనిస్తూ ఉంటారు, అది వెళ్తూ ఉంటుంది, నెక్స్ట్ ఇంకొక ఆలోచన వస్తుంది. ఉమ్, మీరు అలా గమనిస్తూ ఉన్నప్పుడు థర్డ్ ఐ దగ్గర ఆ రెండు ఆలోచనల మధ్యన ఒక గ్యాప్ వస్తుంది. ఉమ్, ఆ గ్యాప్ పెరుగుతూ ఉంటుంది. ఉమ్, అది పెరిగేటప్పుడు ఒక టన్నెల్ లాగా ఏదో మీకు లోపలికి లాగుతున్నట్టు అట్లా అనిపిస్తూ ఉంటుంది. ఉమ్, అంతే, అదొక్కటి జస్ట్ దాన్ని పట్టుకోగలిగితే, ఉమ్, పట్టుకోవటం అంటే గ్రిప్ అంటాం చూడండి. ఎలా అయితే ఆ కోతి పిల్లలు ఉంటాయి, ఉమ్, ఉమ్, ఎన్ని చెట్ల పైకి ఎగిరినా ఆ పిల్ల తల్లిని వదలదు, అంత గట్టిగా పట్టుకొని ఉంటుంది, హుక్ అయి ఉంటుంది. ఉమ్, అలా మీరు ఎన్ని పనులు చేస్తున్నా ఉమ్, మీరు జస్ట్ ఇక్కడ హుక్ అయి ఉంటే, ఉమ్, ఆ ఆజ్ఞాచక్రం దగ్గర హుక్ అయి ఉంటే ఆ స్పేస్ అనేది ఉమ్. పెరుగుతూ ఉంటుంది. థర్డ్ ఐ పెరుగుతుంది, పెద్దదయింది అని చెప్తారు చూడండి. ఉమ్, ఉమ్. జస్ట్ అంతే, ఆ, మీ దృష్టి అక్కడ పెట్టినప్పుడు అది అట్లా పెరుగుతూ ఉంటుంది. ఆ, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే థర్డ్ ఐ మీకు ఎలా అనుభవం అవుతుంది అన్నారు కదా, ఉమ్, దానికి ఒక ఎగ్జాంపుల్ మనం ఇన్ని చక్రాస్ ఉన్నాయి, ఉమ్, ఎక్కడ ప్లేస్ చేసినా ఉమ్, ఆ కాయిన్ మనకు అంటుకుంటుందేమో చూడండి, ఉమ్, టెస్ట్ చేయండి ఎవరైనా సరే. ఉమ్, బట్ ఇక్కడ దృష్టి పెట్టినప్పుడు ఉమ్, ఇక్కడ జరుగుతుంది. ఉమ్, ఎందుకంటే ఒక అయస్కాంత శక్తి ఉమ్, మన శరీరాన్ని నిలుపుకోవడానికి మనం ఫుడ్ తింటున్నాము, ఆహారం తీసుకుంటున్నాము. అలాగే ఈ ఆజ్ఞాచక్రం డీప్గా మీ సోల్ అవేర్నెస్లోకి మీరు వెళ్ళాలి అనుకున్నప్పుడు దానికి ఆహారం ఏంటి అంటే మీ దృష్టి. ఉమ్, అక్కడ దృష్టి పెట్టడమే మీరు ఆజ్ఞాచక్రానికి ఒక దారి వేసినట్టు. ఉమ్, ఆజ్ఞాచక్రం అనేది అందరి అవగాహన కోసం, థర్డ్ ఐ అనేది అందరికి అర్థం అవడం కోసం వాడుతున్నాను అంతే. సో అక్కడ మీరు దృష్టి పెట్టినప్పుడు అన్నీ జరుగుతాయి, సంకల్పాలు, సంభవాలు ఉమ్, అన్నీ మీరు చూస్తూ ఉంటారు, ఉమ్, చాలా త్వరగా చూస్తూ ఉంటారు, అన్నీ జరుగుతాయి. ఎందుకంటే అన్ని రియాలిటీస్ ఉన్నాయి మీ లైఫ్లో, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఆ రియాలిటీ ఉంది. ఉమ్, మీరు దాన్ని ఎంచుకుంటున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. ఉమ్, 4 చాయిస్లు ఉన్నప్పుడు ఏదో ఒక చాయిస్ తీసుకుంటారు. ఉమ్, ఆ చాయిస్ మీకు పెయిన్ఫుల్గా ఉంది అనిపించినప్పుడు, ఇక్కడ ఎరుక ఉన్నప్పుడు ఉమ్, దీని నుంచి నేను వేరే రియాలిటీలోకి వెళ్ళొచ్చు కదా అని అర్థమవుతుంది. ఉమ్. ఆ అర్థం కావడమే థర్డ్ ఐ. ఇప్పుడు ఈ కాయిన్ ఉంది కదా, అవును. ఈ కాయిన్ మనం తీసుకుందాము. ఉమ్, కళ్ళు మూసుకొని మీరు ఇక్కడ పెట్టుకోండి, ఉమ్, ఎవరైనా సరే జస్ట్ ఇక్కడ పెట్టి మీ దృష్టి అక్కడే ఉంచండి. ఉమ్, అది అట్లా ఆగిపోద్ది, ఉమ్, పడదు. ఉమ్, మీరు ఇక్కడ దృష్టి పెట్టి ఉమ్, ఇలా తల వంచిన, ఉమ్, జనరల్గా మనం ఇలా అంటే పడిపోద్ది కదా, ఉమ్, ఇలా పడదు. ఉమ్, మీ దృష్టి ఇక్కడ ఉంది అంటే ఎంత పవర్ ఉందో ఆలోచించండి. ఉమ్, అంత అయస్కాంత శక్తి ఉన్నప్పుడు మీరు ఇక్కడ ఏ సంకల్పం పెడుతున్నారు, ఉమ్, ఏం విజువలైజ్ చేస్తున్నారు, ఉమ్, థర్డ్ ఐ దగ్గర మీరు ఏం పెట్టుకుంటున్నారు, దాన్ని అట్రాక్ట్ చేయటం ఈజీనా కాదా? ఉమ్, ఒక చలనం లేని ఒక వస్తువుని ఉమ్, ఈ స్కిన్ దగ్గర పెట్టినప్పుడు అది అంటుకుంటుంది అంటే ఉమ్, ఆల్రెడీ మీరు ఎమోషన్ ఇచ్చి ఒకటి విజువలైజ్ చేసి దానికి ఒక భావం కల్పించి ఒక రూపం ఫామ్ చేసుకుంటారు కదా, దాన్ని అట్రాక్ట్ చేయడం ఎంతసేపు? ఉమ్.